What is up everyone? నా పేరు harsha.x3. Welcome to my vlog and this is vlog number 4. Hope you are doing great. Make sure you're smiling. And చెప్పడానికి చాలా కబుర్లు ఉన్నాయి, చాలా అంటే చాలా. Let's do the day. మీరు లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే నేను ఇండియాకి వచ్చాను. అక్కడ నేను మన ఫేమస్ డబ్ స్మాషర్స్ ని చూశాను, కలిశాను. పెద్ద విషయం కాదు, పెద్ద విషయం అసలుకి కాదు, పెద్ద విషయం అసలుకి కాదు. వీఆర్ వ్లాగింగ్ బ్రో, వీఆర్ వ్లాగింగ్. వ్లాగ్ అంటేనే అది. మనం ఏం చేస్తున్నామో కొంచెమన్నా బాగుంటే అందరికీ చెప్పాలి. వచ్చినప్పుడు ఇండియాకి మన ఫ్రెండ్ చింటూ అని ఒకతను ఉంటాడు. ప్రణీత్, మన పేరు చింటూ కాదు, చింటూ నిక్ నేమ్ అనమాట. వాడు కలుద్దాం అన్నాడు. సర్లే అంతే అని చెప్పి కలుద్దామని వెళ్ళాను, కలిశాను. సో నందూర్ రామి సెట్ అని ఒక ఆమె ఉంటుంది. తను కూడా డబ్ స్మాష్లు మ్యూజిక్ చేస్తుంటుంది. రీసెంట్గా వీడియో సాంగ్స్ కూడా చేస్తుంది. బాగానే వ్యూస్ వచ్చినాయి. నాకంటే కాదు, ఊరికి అంటున్నా, నాకంటే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో తన్ని కలిశాను. మీరు వీడియో చూడండి. Yo, what's up, boy? It's a GoPro, right? నేను ఇంకా టైం పాస్ చేస్తున్నా, ఇంకా సర్వే వస్తున్నా కదా దారిని. Yo bro, it was nice meeting you. సిగ్గుపడుతున్నావా? చలో మరి, నా క్యాబ్ వెయిటింగ్. బాయ్, we had fun. రైట్ మరి, బాయ్. కలిసాను అనుకుంటాం కానీ బయట అందరూ బాగానే చిల్. తెలుసు కదా, మన ముందు ఎక్స్ట్రా చేస్తే కూర్చోబెడతాం. అంత లేదు ఊరికి అంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఓ శ్రీ కలికిరి. వాడిని అడిగా అనమాట, ఓ అని ఎందుకు పెట్టుకున్నాడు. వాడు చెప్పాడు ఇది ఓ కాదు, ఇది ఒక ఎమోజీ అని. వాడు కుక్కట్పల్లిలో ఉంటున్నాడు, ఇంటి పక్కన ఉంటాడు. సరే అని చెప్పి కలిసాను. పెద్ద విషయం కాదు, బట్ చెప్తున్నా బికాజ్ ఇట్స్ డైలీ వ్లాగ్ బ్రో. ఓకే, దట్ వాస్ హియర్. నేను ఇప్పుడు ఐఫోన్లో నుంచి వ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది వాళ్ళు నా కెమెరా చూసి అందులో బాంబు ఉంది అనుకున్నారు. అదనమాట. అందరం చేసి ఎట్లా అనుకుంటున్నారు, చిచి ఇది బాంబు అంట. నేను బాంబు అంటే అనుకోవచ్చు, బికాజ్ నేను బాంబు కాబట్టి. కానీ కెమెరాలో బాంబు ఏంటి? పర్లేదు, బాగానే ఉంటుంది. నార్మల్ వీడియోనే. రోస్వి పార్ట్నర్. హాయ్ చెప్పండి. హాయ్, హలో. థర్డ్ వచ్చేసి ఫ్రెండ్ సుజిత్ అనే అతను బర్త్డే ఉండే. సరే బర్త్డే పార్టీ అని చెప్పి అనుకున్నాము. కానీ తన ఫ్రెండ్స్ కూడా బాగానే డబ్ స్మాషర్ చేసేటోళ్ళు ఉన్నారనమాట. నేను డబ్ స్మాషర్ కాదు. సరే అని చెప్పి మనం అక్కడ కూడా కొంచెం రికార్డ్ చేసాం. మరి ఎక్కువ చేయలే, ఎందుకంటే నాకు సిగ్గు ఎక్కువ. పార్టీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే ఎవడ్రా వీడు అనుకుంటారని అక్కడ కొంతమంది కలిసారు. క్లిప్ రోల్. Bye.
అండ్ కలిసిన వాళ్ళ గురించి చెప్పాలంటే చింటూ వచ్చేసి ఫస్ట్లో కొంచెం సిగ్గుపడతాడు, బట్ బాబు చాలా మంచోడు. అండ్ నెక్స్ట్ నందు వచ్చేసి అనుకున్న దానికంటే చాలా సింపుల్, అంటే ఎలా చెప్పాలి, నేను అనుకున్నా మేబీ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతా అని, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఆర్కే వచ్చేసి మంచి ఫన్నీగా అనమాట, యాస క్రేజీ ఉంటుంది, చాలా జల్దీ కనెక్ట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీ వచ్చేసి బాబుకి కొంచెం కొత్త అనమాట ఇవన్నీ. బాబు కూడా బాగానే ఫ్రెండ్లీ ఉన్నాడు, కనెక్ట్ అయ్యాడు. తెలుసు కదా మనతో ఎవడన్నా కనెక్ట్ అవ్వాల్సిందే. ఇంకా నవ్య, అపోలో వీళ్ళందరూ, కేశవ్, ధనుష్ చాలా మంచోడు అసలు. నేను ఫస్ట్ తనని చూశాను ఒక దగ్గర, మాట్లాడలేదు ఎందుకంటే నాకు పరిచయం లేదు. నెక్స్ట్ టైం ఈ పార్టీలో ఉన్నప్పుడు బాగా పరిచయం అయ్యాడు, బాగా కనెక్ట్ అయ్యాడు, ఫుల్ చిల్ అయ్యాం కూడా. నేను వీళ్ళని ఈ డబ్ స్మాషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కలిసినప్పుడు ఫుల్ కనెక్ట్ అయిపోయారు, అంటే మంచిగా మాట్లాడారు, కనెక్ట్ అయిపోయారు, బట్ రికార్డింగ్ చేయలేదు. ఫస్ట్ టైం ప్రోగ్రెస్ మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ టైం కలిసాను, కెమెరా పట్టుకొని వాళ్ళ ముందు తిప్పేస్తే వాళ్ళు ఏంటిది అనుకుంటారు, ఆర్ అట్లీస్ట్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు, అందుకని రికార్డ్ చేయలేదు. అండ్ చాలామంది డబ్ స్మాషర్లు కొంచెం ఫేమస్గా ఉన్నాయి, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో అనుకుంటారు, బట్ అందరూ మీ సపోర్ట్ తోటి వచ్చినారు బ్రో. మీ సపోర్ట్ అంత పవర్ఫుల్ అసలు. అందరూ నార్మలే, అందరూ నేను కలిసా కాబట్టి చెప్తున్నాను, అందరూ చాలా నార్మల్ అసలు నేను కూడా కొంచెం అనుకుంటుండే ఏంటిది అని, కాకపోతే అందరూ చిల్ బ్రో అసలు. అందుకని వీడియో పోస్ట్ చేస్తున్నా, లేకపోతే అసలు లైట్ తీసుకుంటుండే వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ. బట్ అందరూ చాలా మంచోళ్ళు అనుకున్నా కానీ మీకు అసలు చాలా అంటే చాలా థ్యాంక్ యూ బ్రో, ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. నా లాస్ట్ వీడియోకి 1000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ బ్రో. సో చూసారు కదా వీడియో, ఇది నా చిన్న బీట్స్ అనమాట. నేను నా ఇండియాలో ఉన్నప్పుడు, ఇండియాలో 25 days ఉన్నాను. చాలా అంటే ఎంజాయ్ చేశాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొట్టు విలువైనదన్నమాట, ఒక్కొక్క రోజు చాలా విలువైంది. ఇలాంటి వీడియోలు ఇంకా ఉండవు, అంటే ఇది కొంచెం బోరింగ్ వీడియో అనమాట, మ్యాటర్ లేని వీడియో. కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఎలాంటివి చూడాలనుకుంటే చెప్పండి. చాలా క్రేజీ కంటెంట్ ఆన్ ది వే, అస్సలు మిస్ అవ్వకండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కా సబ్స్క్రైబ్ చేయండి, బాగా పనికొస్తుంది. చెప్తున్నా కదా, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ ఇంటి ముందు ల్యాంబోగిని వస్తుంది. మా ఫ్రెండ్ నమ్మలేదు, చేశాడు, వాడి ఇప్పుడు ల్యాంబోజిలో తిరుగుతున్నాడు. చెప్తున్నా కదా. మీకు తెలిసింది